ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న 921 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా రెండో దశ ఉధృతిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో మరో 11,000 పడకలకు కొత్తగా ఆక్సిజన్ సరఫరా సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దేవాదుల ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా 145 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కోవిడ్ వ్యాప్తి నివారణకు 3 ముఖ్యమైన సూచనలు పాటిద్దాం. కోవిడ్ను నిర్మూలిద్దాం. 2 గజాల భౌతిక దూరాన్ని పాటిద్దాం. ముఖానికి మాస్కు ధరిద్దాం. చేతులను తరచూ శానిటైజర్తో శుభ్రం చేసుకుందాం. ఇంకా వార్తల వివరాలు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న 921 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో కోవిడ్ సోకిన వారి సంఖ్య మొత్తం 2,65,000 దాటింది. గడిచిన 24 గంటల్లో 42,000కు పైగా పరీక్షలు చేయగా 921 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,097 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు 95.28% మెరుగుపడింది. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,437గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 146 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 81, భద్రాద్రి కొత్తగూడెం 71, రంగారెడ్డి జిల్లాలో 61 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. జగిత్యాల 50, నల్గొండ 49, కరీంనగర్ జిల్లాలో 44, వరంగల్ అర్బన్ 45, ఖమ్మం 36, సూర్యాపేట 31 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం అంటూ కోవిడ్ రెండో వేవ్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను SMS సందేశాల ద్వారా హెచ్చరిస్తోంది. తెలంగాణలో కరోనా రెండో దశ ఉధృతిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో మరో 11,000 పడకలకు కొత్తగా ఆక్సిజన్ సరఫరా సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని స్థాయిల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 22,000 పడకలు అందుబాటులో ఉండగా వీటిలో ఇప్పటికే 11,000 పడకలకు ఆక్సిజన్ను అందుబాటులో ఉంచారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. దీనిపై ఎంఎస్ లక్ష్మి మరిన్ని వివరాలు అందిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీల సీనియర్ నాయకులు నగర బస్తీలలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారానికి ఇంకా 5 రోజులే సమయం ఉండటంతో తమ పార్టీని గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకునేది ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు నగరం నలుమూలలా విస్తృత ప్రచారం చేపట్టారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు, సీనియర్ మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు సహా పలువురు మంత్రులు డివిజన్లలో విస్తృతంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ ఇప్పటికే హైదరాబాద్ లో పర్యటించి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పార్టీ ఛార్జ్ షీటును వెలువరించారు. ఇక మరో సీనియర్ నాయకుడు మధ్యప్రదేశ్ పార్టీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి, ఇంకా కర్ణాటక పార్లమెంటు సభ్యుడు యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇంకా పార్టీ సీనియర్ నేతలు వివిధ డివిజన్లలో పాదయాత్రలు చేస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు వివిధ బస్తీలలో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఇక ఎంఐఎం నాయకులతో పాటు శాసనసభ్యులు, సీనియర్ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఎన్నికల ఏర్పాట్లపై ఈ రోజు ఉదయం పరిశీలకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. 2 హాళ్లలో కౌంటింగ్ జరిగే కేంద్రాల్లో అదనపు ఆర్వోను నియమించాలని, రౌడీ షీటర్లను, సమస్యలు సృష్టించేవారిని బైండోవర్ చేయాలని ఎస్ఈసీ ఆదేశించారు. కరోనాపై విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం. రండి, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోండి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేవాదుల ఎత్తిపోతలకు సత్వర సాగునీటి ప్రయోజన పథకం
ఏఐబీపీ కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా 145 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా ప్రాజెక్టు వ్యయంలో 25% నిధుల కింద కేంద్రం 2,200 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు కేంద్రం ఈ భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుకు 2,054 కోట్ల రూపాయలను ఇచ్చింది. ఇంకా 146 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి ఉంది. జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం 2004లో ప్రారంభమైంది. 2006-7 సంవత్సరంలో సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య కార్మికులు ప్రభుత్వం సూచించిన విధంగా తగిన జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై పారిశుధ్య కార్మికుడు శివయ్య తన అభిప్రాయం తెలియజేస్తూ, నా పేరు శివయ్య, సంగారెడ్డి మున్సిపాలిటీలోను పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్నాను. కరోనా సమయంలో మా అధికారులు సూచించిన విధంగా ఎప్పటికప్పుడు పట్టణంలోని వార్డులను శుభ్రం చేస్తున్నాను. బ్లీచింగ్ స్ప్రే చేస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు కృషి చేశాను. కరోనా సమయంలో ప్రతిరోజు విధులు నిర్వహిస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు, శానిటైజర్లు ఉపయోగిస్తూ విధులు నిర్వహిస్తున్నాను. ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను తరిమి కొడదామని పారిశుద్ధ్య కార్మికునిగా కోరుతున్నాను. కోవిడ్ కారణంగా మహారాష్టలోని పండర్పూర్లో ఆంక్షలు అమల్లో ఉన్నందున కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా పండరిపూర్ కార్తీక్ వరి కార్యక్రమానికి వెళ్లవద్దని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సూచించారు. పండరిపూర్కి భక్తులు డిండీలు, పాల్కీల పేరుతో బృందాలుగా వెళ్తుంటారని, అయితే కరోనా వైరస్ కారణంగా మహారాష్ట ప్రభుత్వం అక్కడ 144వ సెక్షన్ విధించిందని కలెక్టర్ చెప్పారు. అందువల్ల భక్తులు బృందాలుగా అక్కడికి వెళ్లడానికి వీలులేదని అన్నారు. కరోనా వైరస్ ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యరీత్యా జిల్లా ప్రజలు ఈ సంవత్సరానికి కార్తీక్ వరి కార్యక్రమంలో పాల్గొనే ఆలోచనను వాయిదా వేసుకోవాలని కలెక్టర్ ప్రజలను కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాను ఈ సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్టంలో ఈ నెల 25, 26, 27వ తేదీల్లో అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు రైతులను అప్రమత్తం చేశారు. రైతులు తమ పంటలను, ముఖ్యంగా ధాన్యాన్ని తడవకుండా భద్రపరచుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. ఈ మేరకు వివిధ జిల్లాల్లో మండల స్థాయి అధికారులు రైతులను అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైన చోట్ల టార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద 3,400 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నదీ గర్భంలో భూ పరీక్షలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దుమ్ముగూడెం ఆనకట్ట దిగువ భాగంలో ఆనకట్టకు సమాంతరంగా ప్రభుత్వం సీతమ్మ సాగర్ పేరుతో బ్యారేజ్ను నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో నదీ గర్భంలో మట్టి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడంతో పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం నదిలో బంటీలను నిర్మించారు. కాగా ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తిగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 545 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 47,130 శాంపిళ్లను పరీక్షించారు. ఇదే కాలంలో 1,390 మంది కోవిడ్ నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 117 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానంలో తూర్పుగోదావరి జిల్లా ఉంది. కేంద్ర ప్రభుత్వ పింఛన్దారులు లైఫ్ సర్టిఫికెట్ దాఖలు గడువును 2021-28 ఫిబ్రవరి వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి, కరోనా వైరస్ దృష్ట్యా పెద్దవారికి గల ముప్పును వివిధ పింఛన్దారుల సంస్థలు, వ్యక్తుల నుంచి అందిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది వ్యవహారాల పింఛన్ల శాఖ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న 921 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా రెండో దశ ఉధృతిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో మరో 11,000 పడకలకు కొత్తగా ఆక్సిజన్ సరఫరా సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దేవాదుల ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా 145 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.